హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రెసిపీ కోసం మిగిలిపోయినటువంటి ఇడ్లీ పిండితో ఇక్కడ చూపిస్తున్నవన్నీ వాడాలి. కొత్తిమీర చూపించడం మర్చిపోయాను. దీన్ని కూడా చిన్నగా కట్ చేసుకోవాలి. ఉల్లిపాయలు, క్యారెట్, పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర, కరివేపాకు ఇవన్నీ ఉంటే సరిపోతుంది. క్యారెట్ని గ్రేట్ చేయాలి. మిగతా వాటినన్నిటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. మిగిలిపోయిన ఇడ్లీ పిండిలో జీలకర్ర యాడ్ చేశాను. ఇప్పుడు అన్నీ నేను కట్ చేసుకున్న వాటిని ఒకదాని తర్వాత ఒకటి యాడ్ చేస్తున్నాను. ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత బ్యాటర్లో కొద్దిగా సాల్ట్ వేసాను. ఎందుకంటే ఇడ్లీ పిండిలో ఆల్రెడీ సాల్ట్ ఉంటుంది. బాగా కలపాలి. నాన్ స్టిక్ ప్యాన్ అయితే బెటర్, ఎందుకంటే తక్కువ ఆయిల్ యూస్ చేయొచ్చు. నేను ఇక్కడ 1/2 స్పూనే యూస్ చేశాను. నీట్గా మన బ్యాటర్ని ఈవెన్గా ప్యాన్ అంతా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇది కుక్ అవ్వడానికి చాలా టైం పడుతుంది. ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేయండి. లిడ్తో కవర్ చేయండి. చెప్పాను కదా, ఇది కుక్ అవ్వడానికి చాలా టైమే పడుతుంది. ఎడ్జెస్ వైపు మీకు తెలిసిపోతుంది కలర్ రావడం. తర్వాత రెండో వైపుకి ఫ్లిప్ చేస్తే సరిపోతుంది. ఈ రెసిపీ చాలా హెల్దీ. వెయిట్ లాస్ కోసం ట్రై చేసే వాళ్ళకి ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. ఎందుకంటే దీంట్లో ఎక్కువ వెజ్జీసే ఉంటాయి. ఆనియన్స్, క్యారెట్ అట్లాంటివన్నీ. కార్బోహైడ్రేట్స్, పిండి చాలా తక్కువగా ఉంటుంది. సో తీసుకోవడం చాలా మంచిది. నేనైతే ఇక్కడ కారప్పొడి సాంబార్తో సర్వ్ చేశాను. పల్లీ చట్నీ అంత హెల్దీ కాదు, వెయిట్ ఇంక్రీజ్